అందరికీ నమస్కారం. ఈరోజు ధర్మవరం గ్రామంలో ఈ మానస నృత్య కళా కేంద్రం వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వేసవి శిబిరాన్ని నృత్య కళా శిబిరాన్ని నిర్వహించి దాని ముగింపు సందర్భంగా వేడుకగా జరపాలనే ఉద్దేశంతో దాంట్లో శిక్షణ పొందినటువంటి విద్యార్థులు బ్రహ్మాండమైనటువంటి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు, వేడుకగా చేశారు. ఈ వేడుకకి పాల్గొనడం మా అదృష్టమైన కళాకారులు అందరూ వచ్చాం. సినిమా కళాకారులు, రంగస్థల కళాకారులు, రాజకీయ ప్రముఖులు అందరూ పిలిచారు. చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే అమ్మాయి మానస చిన్న వయసులోనే గొప్ప కార్యక్రమం చేయటం ఈ విధంగా మీ పట్టణం గర్వించదగ్గ పాయింట్. ఎందుకంటే ఆ అమ్మాయి నృత్య కళాకారులే కాకుండా ఎంతోమంది కళాకారులను తయారు చేస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి చాలా భవిష్యత్తు ఉండాలని, ఈ ఊరి పేరుని ఆ అమ్మాయి ఖండఖండాంతరం దాటించి కష్టపడాలని, భగవంతుడు ఆవిడకి ఆయురారోగ్యాలు ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. ఈ రోజుల్లో చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఉంటే ఇంకేం కనబడతలేదు. అటువంటి పిల్లలను కూడా ఈ నటనా శిక్షణ ఇచ్చి డాక్టర్ మానస ఈ వేసవి శిక్షణా శిబిరాల్లో చాలా సరిఫీజు చేసి మంచి కార్యక్రమాలు ఇప్పించింది. పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరూ కూడా స్పందించి తల్లిదండ్రులు అలాంటి పిల్లలకి ఇలాంటి నృత్యాలు నేర్పాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నృత్య కళా కేంద్రం ద్వారా ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్ది వాళ్ళకి మంచి భవిష్యత్తుకే మంచి నాట్యాలు నేర్పిస్తున్నటువంటి నాట్యాచార్యులు డాక్టర్ మానసాకి హృదయపూర్వక శుభాశీస్సులు తెలియజేసుకుంటూ పెద్దల సమక్షంలో చాలా రంగరంగ వైభవంగా జరిగింది. చిన్నపిల్లలందరూ కూడా అద్భుతంగా చేశారు. ఈ సందర్భంగా మంత్రి గారి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారైనటువంటి మరి హరీష్ కుమార్ గారి సమక్షంలో పెద్దలు పూజనీయులు శ్రీ కోటా శంకర్రావు గారు డాక్టర్, అలాగే మల్లాది భాస్కర్ గారు, అలాగే మా చెల్లూరి అర్జున్ గారు, అల్లారి అర్జున్ గారు, బౌద్ధి డప్పారావు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంకా మానస నృత్య కళా కేంద్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకొని అమ్మాయి ఇప్పుడు చిన్న వయసు ఇంకా ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఎంటైర్ మానస నృత్య కళా కేంద్రం వారికి. పత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలండి. మేము ఈరోజు సత్యసాయి జిల్లాకే వన్ని తెచ్చినటువంటి మానస నృత్య కళాక్షేత్రంలో ఈ వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి మేము ఈ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. తల్లిదండ్రులు ఒకటి ఆలోచించాలి, మనం ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చినా అవి ఉంటాయో ఉండవో చెప్పలేం, కానీ వాళ్ళకి ఇలాంటి కళ అబ్బితే మాత్రం వాళ్ళ జీవితాంతం కూడా దాన్ని గుర్తుపెట్టుకొని మీ కుటుంబానికే వన్ని తేడానికి, మంచి పేరు తేడానికి చాలా గొప్ప నృత్యం మన మానస నృత్య కళాక్షేత్రంలో జరుగుతుంది. కాబట్టి వచ్చే వేసవి కల్లా ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఈ జాయిన్ అయ్యి మన ధర్మవరానికే మంచి పేరు తేవాలని కోరుకుంటూ మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నమస్తే.